క్వింటాలను మేము రేపు రబీలో రైతులకు అందించడానికి మేము ఒక ప్రణాళికనే సిద్ధం చేసుకున్నాం. ఆ దిశగా విత్తనాలు అందిస్తామనే విషయం రైతాంగానికి మీ ద్వారా తెలియజేస్తాం. ఫౌండేషన్ విత్తనాలు ఖరీఫ్లో ఫౌండేషన్ విత్తనం ఇచ్చినాం. మన జిల్లాలో దాదాపు 450 ఎకరాలు విత్తనోత్పత్తి ఇచ్చినాం. కేఎన్ఎం కావచ్చు, అట్లాగే బీబీటీ 5204 అది ఆల్రెడీ మేము రైతులకు ఇవ్వడం జరిగింది. 450 ఎకరాలు ఆల్రెడీ కొనుగోలు కేంద్రం చాలు చేసినాం. ఆయన మాట్లాడకంటే ముందే ఆయన సొంత గ్రామంలో బోధనలో వేసినాం. రేపు కమ్మరిపల్లిలో కూడా మొదలు పెడతాం. ప్రతి రైతు కూడా ఏ పంట అయినా సరే ఎంఎస్పికి తగ్గితే మాత్రం ప్రభుత్వమే కొనుగోలు చేసే విషయాన్ని ఈ రైతాంగానికి తెలియజేస్తా ఉన్నాం. ప్యాడీ వేస్తారు, శనగలు వేస్తారు, పల్లి వేస్తారు, మినుములు, పెసరు అన్నీ వేస్తారు. దీంట్లో ఇప్పుడు మేము మా విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా మా దగ్గర శనగలు దాదాపు 23,000 క్వింటాలు ఉన్నాయి. అంటే నీకు తెలంగాణలో ఆదిలాబాదు, నిజామాబాద్, కామారెడ్డి అంటే పాత నిజామాబాద్ అంతా కలిసి దాదాపు 2 లక్షల ఎకరాల పైన శనగలు సాగవుతుంది. బట్ దానికి సంబంధించినటువంటి 23,000 క్వింటాలు మా దగ్గర ఉంది. ఇది ఖచ్చితంగా రైతులకు మా సంస్థ ద్వారా విత్తనాలు ఆల్రెడీ ఇప్పటికే పొజిషన్ చేయడం జరిగింది. రైతులు కొనుగోలు కూడా మొదలు పెట్టడం జరిగింది. అట్లాగే పల్లి కూడా మా దగ్గర ఉన్నటువంటి 5,000 క్వింటాలను ఆల్రెడీ అమ్మేయడం జరిగింది. అది పల్లి వనపర్తి, వరంగల్ తక్కువ కానీ ఎక్కువ వనపర్తిలో వేస్తారు. అక్కడ కొంత కర్నూలు నుంచి లేదా అక్కడ రైతులతో కూడా కొనుగోలు చేసుకున్నటువంటి పరిస్థితి, అక్కడ అట్లా విత్తనాలు కూడా రైతులు వేస్తారు. అయినా మా దగ్గర ఉన్నటువంటి కూడా మేము రైతులకు ఆల్రెడీ మాదున్న మొత్తం రైతులకు అమ్మేసినాం. ఇక నీకు కావాల్సినటువంటి పెసర్లు, మినుములు కూడా తక్కువ కాంటెక్స్ట్ అది కూడా రైతులకు ఇచ్చేస్తున్నాం. రాబోయే రబీలో ప్రధానంగా ప్యాడీలో కూడా ఫైన్ వెరైటీస్, కోర్స్ వెరైటీస్, దొడ్డు రకం, సన్న రకాలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన దాదాపు మా దగ్గర 50,000 క్వింటాళ్ళు పాతదే విత్తనాలు రైతులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అంటే ఒక 3 లక్షల ఎకరాల 3 నుంచి 4 లక్షల ఎకరాలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దాంతోపాటు మేము ఖరీఫ్లో ఇచ్చినటువంటి ఫౌండేషన్ విత్తనం. Thanks for watching. Like, share and subscribe.